ఒకవేళ కంపెనీకి వచ్చుంటాడని అక్కడికి వద్దామనుకున్నాను. కానీ అక్కడ అందరికీ ఈ విషయం తెలియడం ఎందుకు అని నేను ఇక్కడికి రమ్మన్నాను. ఏంటి ప్రసన్న నువ్వు చెప్తోంది? అత్తయ్య ఇంట్లోకి రానివ్వకపోవడం ఏంటి? అశ్విన్ వెళ్ళిపోవడం ఏంటి? ఇదంతా నిజమేనా? నిజం కాకపోతే నేను ఇంత దూరం ఎందుకు వస్తాను? నిన్న అశ్విన్ మా అన్నయ్య ఇంటికి వచ్చాడు. నాకు నీ మొహం చూపించొద్దని గట్టిగా చెప్పి పంపించాను. ఆ తర్వాత అశ్విన్ని కలవడం కానీ తనతో ఫోన్లో మాట్లాడటం కానీ నేను చేయలేదు ప్రసన్న. అక్కడ అమ్మ, ఇక్కడ నువ్వు అన్నయ్యని అర్థం చేసుకోవడం లేదని ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. ఫోన్ చేసావా? రాత్రి నుంచి కంటిన్యూస్ గా కాల్ చేస్తూనే ఉన్నాను. అటెండ్ చేయట్లేదు వదినా. అశ్విన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అంతా తులసి చేసిన పని. తనేం చేసింది? ఒకటా రెండా? మహాతల్లి చాలా చేసింది. అది మా ఇంట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి మా అమ్మకి లేనిపోనివి చెప్పి అమ్మని తన గుప్పెట్లో పెట్టుకుని ఒక ఆట ఆడిస్తుంది. తప్పు ప్రసన్న. తులసిని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. తన స్థానంలో ఉండి ఆలోచిస్తే తన బాధ ఏంటని నీకే అర్థమవుతుంది. అది నీతో అన్నయ్యతో మంచిగా ఉన్నట్లు, మీ ప్రేమని సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ మీ వెనక పెద్ద కుట్ర చేస్తుంది. అలాంటి దాని గురించి ఇంత మంచిగా ఎలా వదినా? తన స్థానంలో ఉండి ఆలోచించాలని నువ్వంటున్నావు, కానీ తులసి గాని మా అమ్మ గాని నీ స్థానంలో ఉండి నీ గురించి ఆలోచిస్తున్నారా? ఆ తులసికైతే అసలు అవతల వాళ్ళ ఫీలింగ్స్ తోటి పనే లేదు. చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తుంది. వాళ్ళమ్మ నాన్న రావే వెళ్ళిపోదామని పిలిచినా సరే వెళ్లకుండా ఇక్కడే ఉంది. అసలు అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఆ తులసినే. అది ఇంట్లో ఉన్నంత వరకు ఇంటికి రానని చెప్పి మరీ వెళ్ళాడు. చివరికి ఇది ఎక్కడికి దారి తీస్తుందేమోనని అర్థం కావట్లేదు వదినా. మీరిద్దరు ఇక్కడున్నారేంటి? అశ్విన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడట సార్. మా అమ్మ ఇంట్లోకి రావద్దనిందని వెళ్ళిపోయాడు సార్. వదిన్ని అడిగితే అన్నయ్య ఎక్కడున్నాడో తనకి తెలియదంటుంది. తులసి మాటలు విని మా అమ్మ అన్నయ్య మీద కోపం ద్వేషం పెంచుకుంటుంది సార్. అదేంటి, తులసి మాటలు విని మీ అమ్మగారు అశ్విన్ని దూరం చేసుకోవడం ఏంటి? అశ్విన్ నన్ను పెళ్లి చేసుకోవటం వల్లనే ఇదంతా జరిగింది సార్. అయినా ఆవిడ కోపంలో కూడా అర్థం ఉంది కదా సార్. నీ తప్పు కూడా ఉంది కదా ఆనంది. నేనేం తప్పు చేశాను సార్? నువ్వు అశ్విన్ వాళ్ళ అమ్మగారి మనసుని అర్థం చేసుకున్నంతగా అశ్విన్ మనసుని అర్థం చేసుకుని ఉండుంటే తను ఇలా చేసుండేవాడా? అశ్విన్ అర్థం చేసుకో ఆనంది. ప్రసన్న, అశ్విన్కి కాల్ చేయి. చాలాసార్లు చేశాను సార్, తీయడం లేదు. మీరు ఒక్కసారి చేయండి సార్ ప్లీజ్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. నా కాల్ కూడా ఆన్సర్ చేయట్లేదు. అయ్యో ఇప్పుడు ఎలా సార్? నన్ను అడిగితే నేనేం చెప్పగలను ఆనంది? ఒకవేళ నువ్వు కాల్ చేయాలని ఎదురు చూస్తున్నాడేమో. కరెక్ట్ సార్. వదినా, నువ్వు ఒక్కసారి కాల్ చేయి. అలా చూస్తావేంటి ఆనంది? కాల్ చేయి. లేదు, నేను చేయను. అశ్విన్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడన్న బాధ ఆనందీకే లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం ప్రసన్న? బాయ్. వదినా ప్లీజ్, వదినా ఒక్కసారి కాల్ చేయొదినా. నువ్వు చేస్తే మాట్లాడతాడు వదినా ప్లీజ్. ప్రసన్న అర్థం చేసుకో. ఈ పరిస్థితుల్లో తనకి నేను ఫోన్ చేయకూడదు. అశ్విన్ చేసిన పని వలన మా అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నువ్వే అలా అనుకుంటున్నావు, కానీ నిన్న మీ నాన్నగారు మా ఇంటికి ఫోన్ చేసి మా అమ్మతో మాట్లాడాడు తెలుసా? అవునా? అవును వదినా.
ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు మా కూతురు అశ్విన్ భార్య భర్తలు. దయచేసి ఆనందిని మీ కోడలిగా ఒప్పుకొని తనకి మీ ఇంట్లో ప్లేస్ ఇవ్వండి అని బ్రతిమలాడాడు. అయినా మా అమ్మ మనసు కరగలేదు. అసలు వాళ్ళు ఎందుకు మీ ఇంటికి ఫోన్ చేశారు? అయ్యో దేవుడా! నువ్వేం చేస్తావో నాకు తెలియదు వదినా. మా అన్నయ్య ఇంటికి రావాలి. అది నీ చేతుల్లోనే ఉంది. నేను వెళ్తున్నాను. అయ్యో, ఇప్పుడు అశ్విన్ ఇంటికి వెళ్ళకపోతే ఇది నేనే చేశానని, తనకి నేనే ఏదో చెప్పానని అనుకుంటారు. ఇప్పుడు నేనేం చేయాలి? హలో అశ్విన్, ఎక్కడున్నావు అశ్విన్? ఎక్కడో ఒక చోటున్నానులే. ఏంటిలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఎవరు ఫోన్ చేసినా ఎత్తడం లేదంట. అసలేమైంది నీకు? పాపం ప్రసన్న చాలా భయపడుతుంది. ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు అశ్విన్. ఇంకో మాట చెప్పు. అంటే నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. నా మనసు ఏంటో కలవరంగా ఉంది. అసలు నీ కాల్ కూడా అటెంప్ట్ చేయొద్దు అనుకున్నాను, కానీ మనసు ఒప్పలేదు. మీ అమ్మగారు కోపంలో ఒక మాట అంటే ఇలా చేస్తావా? ఇది నీకు న్యాయమా? అమ్మ మనసు బాధ పెట్టి నువ్వు సాధించేదేంటి? అంటే ఆవిడికి నిన్నొక మాట అనే హక్కు లేదా? కొట్టే హక్కు కూడా ఉంది. మా అమ్మ తిట్టిందనో, ఇంట్లో నుంచి వెళ్ళిపోముందనో నేను ఇంట్లో నుంచి వచ్చేలేదు. ఆ తులసి ఇంట్లో ఉంటే నేను వెళ్ళను. మా అమ్మ మనసుని పాయిజన్ చేస్తుంది ఆ తులసి. ఆనంది చేత తాళి తీయించి ఇంట్లోకి రా అని చెప్పింది మా అమ్మ. కానీ ఆ మాటలు అనిపించింది మాత్రం తులసియే. తులసి మీద ఉన్న కోపంతో అమ్మని కష్టపెడతావా? సరే అయితే నువ్వు ఆ మెళ్ళో తాళి తీసేస్తావా? చెప్పు ఆనంది, నువ్వు అలా చేయగలవా? అలా చేసావంటే అశ్విన్ చచ్చిపోయినట్టే కదా. అశ్విన్, ఏంటి మాటలు? చూడానంది, రెండు కండిషన్లు. ఒకటి, నువ్వు నన్ను భర్తగా అంగీకరించాలి. 2, మా అమ్మ నిన్ను కోడలిగా ఒప్పుకుని నిన్ను ఇంట్లోకి తీసుకుని రావాలి. ఈ 2 జరిగిన రోజే నేను ఆ ఇంట్లోకి వెళ్తాను.